సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య టీవీ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్ రివైజ్ చేయబోతున్నాము. ఇది మ్యాథ్స్ 1Aలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ఫార్ములాని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, బాగా అర్థమవుతుందని భావిస్తున్నాను. సో మొదటిగా సైన్ రూల్. సో ఫస్ట్గా మనం ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటే దాని ఆపోజిట్, సో ఏకి ఆపోజిట్ ఉన్నదాన్ని స్మాల్ ఏ, బీకి ఆపోజిట్ ఉన్న దాన్ని స్మాల్ బి, సికి ఆపోజిట్ ఉన్నదాన్ని స్మాల్ సి అని తీసుకుంటే కనుక సైన్ రూల్ ఏముంటుందంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి బై సైన్ సి. ఇది సైన్ రూల్. దాని తర్వాత వచ్చేది కాస్ రూల్. దీన్ని కొసైన్ రూల్ అని కూడా అనొచ్చు. సో కొసైన్ రూల్ ఏంటంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అలానే కాస్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2ab. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ క్యాపిటల్ ఏ ఉన్నప్పుడు డినామినేటర్లో అదర్ 2 లెటర్స్ బీసీ వచ్చాయి. ఇక్కడ క్యాపిటల్ బి ఉన్నప్పుడు అదర్ 2 లెటర్స్ ఏబీ వచ్చాయి. ఇక్కడ సి ఉన్నప్పుడు ఏబీ వచ్చింది. సో ఇలా మీరు ఫార్ములాని ఈజీగా టెక్నిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. సో కాస్ ఏలో వచ్చేసి బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో కాస్ ఏలో మైనస్ ఏ స్క్వేర్, కాస్ బీలో మైనస్ బీ స్క్వేర్, కాస్ సిలో మైనస్ సి స్క్వేర్. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో దీని తర్వాత మనం ప్రొజెక్షన్ రూల్కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ మనది ప్రొజెక్షన్ రూల్. సో ఫస్ట్గా నేను ఒక ట్రయాంగిల్ గీస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని మనం ఏ బి సి అనుకుంటే దీన్ని మనం ఇది స్మాల్ సి, ఇది స్మాల్ బి, అలానే ఇది స్మాల్ ఏ, అలానే ఈ హైట్ని హెచ్ అనుకుందాం. అండ్ ఇది పర్పెండికులర్, దీన్ని దీన్ని డి అనుకోవచ్చు మనం. అండ్ దీన్ని స్మాల్ ఎక్స్, దీన్ని స్మాల్ వై తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ తెలుసు కదా మనందరికీ, ఈజ్ ఈక్వల్స్ టు సి కాస్ బి ప్లస్ బీ కాస్ ఏ. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, బీ కాస్ సి, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు స్మాల్ ఏ ఏంటి, ఇది ఈజ్ ఈక్వల్స్ టు బీసీ, అవును కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు సి కాస్ బి ప్లస్ బీ కాస్ సి. అలానే సిమిలర్లీ సి ఈజ్ ఈక్వల్స్ టు, స్మాల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ బి ప్లస్ బీ కాస్ ఏ. సో ఇది వచ్చేసి స్మాల్ సి. అలానే ఇన్ ద సేమ్ వే మనకి స్మాల్ బి వచ్చేసి ఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ. సో ఇదే మన ఇప్పటివరకు మనం ఫార్ములాస్ ఏదైతే రాసామో ఈ పేజ్లో ఉన్నాయి. సో మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. సో గైస్, మన నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి నేపియర్స్ ఎనాలజీ. దీన్ని మనం టాంజెంట్ రూల్ అని కూడా అనొచ్చు. సో దీనిలో 3 ఫార్ములాస్ ఉంటాయన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో టాన్ బి మైనస్ సి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ సి డివైడెడ్ బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఏ బై 2. సో మీకు నేను ఈజీగా ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మన నెక్స్ట్ టాన్ సి మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ ఇంటూ కాట్ బి బై 2. అలానే టాన్ ఏ మైనస్ బి బై 2 ఎంత, ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ కాట్ సి బై 2.
ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు మనకి ఇది tan b మైనస్ సి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రెండు మీరు ఈజీగా రాయొచ్చు. సో tan b మైనస్ సి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ సి ప్లస్ బి ప్లస్ సి ఇంటూ కాట్ ఏ మైనస్ ఏ బై టూ. సో ఇక్కడ ఈ బి మైనస్ సిని మనం స్మాల్లో రాసేసి డివైడెడ్ బై మళ్ళీ బి ప్లస్ సి చేయాలి. సో బి మైనస్ సి బై బి ప్లస్ సి ఇంటూ కాట్ ఏ బై టూ. సో ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇక్కడ కాట్ ఏ బై టూ వస్తుంది. అలానే ఇక్కడ tan సి మైనస్ ఏ బై టూలో బి లేదు కాబట్టి ఇక్కడ కాట్ బి బై టూ వస్తుంది. అలానే ఇక్కడ tan ఏ మైనస్ బి బై టూలో సి లేదు కాబట్టి ఇక్కడ కాట్ సి బై టూ వస్తుంది. సో ఇలా మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ tan సి మైనస్ ఏ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ. అంటే ఇదే సి మైనస్ ఏని ఇక్కడ రాసేసి స్మాల్, ఇదేమో క్యాపిటల్, ఇదేమో స్మాల్ సి స్మాల్ ఏ. సో సి మైనస్ ఏ బై సి ప్లస్ ఏ. అలానే tan ఏ మైనస్ బి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ కాట్ సి బై టూ. సో ఈజీ గైస్, గుర్తుంచుకోవడం చాలా ఈజీ. ఒక tan b మైనస్ సి బై టూ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీన్ని నాపియర్స్ అనాలజీ ఆర్ ఎల్స్ టాంజెంట్ రూల్ అని కూడా అంటాం. ఓకేనా, మన నెక్స్ట్ ఫార్ములాకి వెళ్ళిపోదాం. అదేంటంటే సైన్ ఆఫ్ హాఫ్ యాంగిల్. సో సైన్ ఆఫ్ హాఫ్ యాంగిల్, దీనిలో కూడా 3 ఫార్ములాస్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. సో సైన్ ఏ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై బీసీ. అలానే సైన్ బి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై సిఏ. అలానే సైన్ సి బై టూ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏబి. సో ఇది సైన్ ఆఫ్ హాఫ్ యాంగిల్. అలానే మీకు ఎస్ అంటే ఏంటో తెలియకపోతే చెప్తాను వినండి. ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై టూ. సో దిస్ వాల్యూ ఇస్ నోన్ యాజ్ ఎస్ అనమాట. సో ఇక్కడ మీకు సైన్ ఏ బై టూ, సైన్ బి బై టూ, సైన్ సి బై టూ అని 3 ఫార్ములాస్ ఉంటాయి. అది సైన్ ఆఫ్ హాఫ్ యాంగిల్లో. సో ఇక్కడ కూడా అంతే సేమ్. సైన్ ఏ బై టూ ఒక్క ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే మిగతా రెండు మీరు ఈజీగా రాయొచ్చు. సో సైన్ ఏ బై టూ ఎంత, రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై బీసీ. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాలేదు. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై బీసీ. ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాలేదు. సో బీసీ వస్తుంది. ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ బి లేదు, సిఏ వస్తుంది. అలానే ఇక్కడ సి ఉంది కాబట్టి సి లేదు, ఏబి వస్తుంది. అలా మీరు ఈజీగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ సైన్ ఏ బై టూలో ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అలానే ఇక్కడ బీలో ఏమో అక్కడ బి లేదు కాబట్టి ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ. అలా అయితే ఇక్కడ ఏమేమి ఉంటాయో అదే లెటర్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవ్వకుండా సో వస్తాయన్నమాట. సో కొంచెం లైట్గా బ్రెయిన్ యూస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఒక సైన్ ఏ బై టూ మీరు గుర్తుంచుకుంటే మిగతా రెండు ఈజీ అనమాట. సో మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. అదేంటంటే కొసైన్ ఆఫ్ ద హాఫ్ యాంగిల్. సో దీనిలో కూడా మీరు 3 ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోవాలి. ఒకటేమో కాస్ ఏ బై టూ, ఒకటేమో కాస్ బి బై టూ, సేమ్ ఇందాక సైన్లానే ఇక్కడ కూడా. సో కాస్ సి బై టూ. సో కాస్ ఏ బై టూ ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఇది రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై బీసీ. అలానే కాస్ బి బై టూ ఎంత, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏసీ. అలానే కాస్ సి బై టూ ఎంత, రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై ఏబి. ఇక్కడ కూడా సేమ్ గైస్, సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ కాస్ ఏ బై టూ వచ్చింది, ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ సి వస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడేమో క్యాపిటల్, ఇక్కడేమో స్మాల్. ఓకేనా. సో ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై బీసీ. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ ఉండదు, సో ఇక్కడ బీసీ వస్తుంది. ఇక్కడ బి ఉంది కాబట్టి బి లేకుండా ఏసీ వస్తుంది. ఇక్కడ సి ఉంది కాబట్టి సి లేకుండా ఏబి వస్తుంది. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఫార్ములాకి వెళ్దాం. సో మన నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి టాన్ ఆఫ్ హాఫ్ యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, దీన్ని చాలా యూస్ చేస్తాను సమ్స్లో. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్గా టాన్ ఏ బై టూ, టాన్ బి బై టూ, టాన్ సి బై టూ, సేమ్ ఇందాకలానే, బట్ దీనిలో ఇంకొంచెం ఉంది, నేను చూపిస్తే చెప్తాను అదేంటో. సో టాన్ సి బై టూ. సో ఈ వీడియోలో కేవలం నేను ఫార్ములాస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఇక్కడ టాన్ ఏ బై టూ ఎంత, రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. అలానే టాన్ బి బై టూ ఎంత, రూట్ ఓవర్ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. ఓకే. అలానే టాన్ సి బై టూ ఎంత, రూట్ ఓవర్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి.
ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ గుర్తుంచుకోవడానికి పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే tan a/2 వచ్చినప్పుడు ఇక్కడ ఏ రాకుండా s మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ద అదర్ 2 లెటర్స్ వస్తాయి. అలానే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ s ఇంటూ ఎస్ మైనస్ ఏ వస్తుంది. అలానే tan b/2 చూసుకుంటే కనుక బి లేకుండా s మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ వస్తుంది. అలానే డివైడెడ్ బై s ఇంటూ ఎస్ మైనస్ బి. ఇక్కడ tan c/2 చూస్తే కనుక రూట్ ఓవర్ s మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి, ఇక్కడ సి లేకుండా s మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి, అలానే డివైడెడ్ బై s ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకేనా, కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ tan a/2 is also equals to, so tan a/2 is also equals to s minus b into s minus c by delta. అంటే ఏంటి, సో ఇది is also equal to delta by s into s minus a, అంతే కదా. సో దీన్ని మనం ఇట్లా కూడా రాయొచ్చు. సో దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్స్ టు రూట్ స్మాల్ ఆర్ r1 బై స్మాల్ r2 r3. అంటే ఇట్లా కూడా రాయొచ్చు కదా, r1 మైనస్ r బై r2 ప్లస్ r3. సో ఇదే నేను చెప్తాను అన్నది. సో ఇప్పుడు మనం tan b/2 తీస్తే కనుక tan b/2 ఈజ్ ఈక్వల్స్ టు s మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై డెల్టా, అంతే కదా. s మైనస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఇంటూ ఎస్ మైనస్ బి స్మాల్ బి. అంటే దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు r2 బై r1 r3 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ r2 మైనస్ r డివైడెడ్ బై r1 ప్లస్ r3, అంతే కదా. ఇక్కడేమో r2 ప్లస్ r3 ఉంది, ఇక్కడేమో r1 ప్లస్ r3 ఉంది. ఇక్కడ r2 మైనస్ r ఉంది, అక్కడేమో r1 మైనస్ r ఉంది. సో చూసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ వచ్చేసి tan c/2, అది కూడా ఎట్లా చేయాలో చెప్తాను. సో మనకి tan c/2 ఈజ్ ఈక్వల్స్ టు s మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి డివైడెడ్ బై డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే రూట్ r3 బై r1 ఇంటూ r2. ఇందాకేంటి tan b/2లో ఏమో r ఇంటూ r2 బై r1 r3, ఇక్కడేమో r ఇంటూ r3 డివైడెడ్ బై r1 ఇంటూ r2. దీన్ని ఎట్లా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు r3 మైనస్ r డివైడెడ్ బై r1 ప్లస్ r2. సో ఇది మనకి tan ఆఫ్ హాఫ్ యాంగిల్. దీనిలో కొంచెం లైట్గా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఇట్స్ ఈజీ. ఒక్కడికి గుర్తుంచుకుంటే కనుక మిగతా రెండు కూడా ఈజీగా. ఒకవేళ మీరు ఇందాక ఫామ్లో మిస్ అయితే కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోండి. మన నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్కిల్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సెకండ్ ఎక్సర్సైజ్లో, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇన్ సర్కిల్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్, so which encircle of a triangle is a circle which touches all the three sides of a triangle. సో బేసికల్గా అది encircle అంటే. దీన్ని మనం ఎట్లా కొంచెం ABC అని తీసుకుంటే కనుక ఇలా వస్తుంది. ఓకేనా, ఎస్. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా గైస్. ఏంటంటే ఇన్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ అండ్ ఆల్ హాఫ్ యాంగిల్స్. ఓకేనా, ఇదేంటంటే ఇప్పుడు స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ b/2 ఇంటూ సైన్ c/2 డివైడెడ్ బై కాస్ a/2. అలానే మనం స్మాల్ rని ఈ విధంగా కూడా రాయొచ్చు, r ఈజ్ ఈక్వల్స్ టు b ఇంటూ సైన్ c/2 ఇంటూ సైన్ a/2. ఇది కూడా ఈజీ అని గుర్తుపెట్టుకోవడం, డివైడెడ్ బై కాస్ b/2. అలానే మనం rని ఈ విధంగా కూడా రాయొచ్చు, ఏంటంటే r ఈజ్ ఈక్వల్స్ టు c సైన్ a/2 ఇంటూ సైన్ b/2 క్యాపిటల్ b/2 డివైడెడ్ బై కాస్ c/2. ఇక్కడ మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఈ ఫార్ములాస్ చాలా సింపుల్. ఇక్కడ r ఇది ఇక్కడేమో కాస్ a/2, ఇక్కడేమో కాస్ b/2, ఇక్కడేమో కాస్ c/2. అలానే ఇక్కడ సైన్ b/2 ఇంటూ సైన్ c/2, ఇక్కడేమో సైన్ c/2 ఇంటూ సైన్ a/2, ఇక్కడేమో సైన్ a/2 ఇంటూ సైన్ b/2. అంటే ఇక్కడ కొంచెం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ b/2 కామా c/2 కామా a/2. ఫస్ట్ దానిలోనేమో b/2 c/2 వచ్చింది, సెకండ్ దానిలో ఏమో c/2 a/2 వచ్చింది, థర్డ్ దానిలో ఏమో a/2 b/2 వచ్చింది. ఓకేనా, ఎస్, అంతే సింపుల్. సో ఇంకొక చిన్నది ఉంది గైస్, ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి
ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, ఇది బేసిక్. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ గైస్. ఇన్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ యాంగిల్ అండ్ సెమీ పెరిమీటర్ సారీ. సో ఇక్కడ ఇది ఏంటంటే దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ ఇంటూ tan a/2. దీన్ని is also equals to s minus b into tan b/2 is also equals to s minus c into tan c/2. సో ఇన్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ యాంగిల్ అండ్ సెమీ పెరిమీటర్ ఏంటంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ ఇంటూ tan a/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ బి ఇంటూ tan b/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ సి ఇంటూ tan c/2. దీనిలో పెద్దగా అసలు చదవాల్సింది కూడా ఏం లేదు, ఈజీ కాన్సెప్ట్ అనమాట. సో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఎక్స్ సర్కిల్. సో మనం ఇప్పుడు ఎక్స్ సర్కిల్ అండ్ ఎక్స్ రేడియస్ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్ సర్కిల్ ఇంకా ఎక్స్ రేడియస్ ఏంటంటే, సారీ గైస్ కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉంటే ఐఎమ్ సో సారీ. So the circle which touches the sides BC and two sides AB and AC produced of a triangle ABC is called the ascribed circle opposite to the angle A. Its radius is denoted by R1. Similarly, R2 and R3 denote the radii of the ascribed circle which opposites to the angle B and C respectively. సో ఇప్పుడు ఇది డెఫినేషన్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. సో ఒక సర్కిల్ అనేది కొంచెం ఇట్లా ఉంటుంది అనుకోండి. సారీ కొంచెం డ్రాయింగ్లో లైట్గా మిస్టేక్ అయితే ఐఎమ్ సారీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఫార్ములాకి వెళ్దాం. సో మనకి నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. ఎక్స్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. సో గైస్ నేను మీకోసం ఈ టెక్స్ట్ బుక్లో చూస్తే కనుక ఇన్ని ఫార్ములాస్ ఇలా డీటెయిల్గా ఉండవు, జస్ట్ ఏదో ఒక్కొక్కటి ఇస్తున్నాడు, మనమే డిరైవ్ చేసుకోవాలి. సో నేను అన్ని డిరైవ్ చేసి మీకు ఈరోజు చూపిస్తాను. సో R1 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ tan a/2, అలానే R2 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ tan b/2, అలానే R3 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ tan c/2. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్, దీస్ ఫార్ములాస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. అండ్ నెక్స్ట్ ఎక్స్ రేడియస్ 1. అలా ఎక్స్ రేడియస్ 1, ఎక్స్ రేడియస్ 2 అని ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ R1 ఏంటంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. సో సింపుల్ ఫార్ములాస్ వేసి ఇవన్నీ చాలా చాలా సింపుల్ ఫార్ములాస్, చూడడానికి కష్టంగా ఉంటాయి. ఎస్ మైనస్ సి. అలానే ఇప్పుడు మనకి ఎక్స్ రేడియస్ 2 కూడా ఉంటుంది. సో ఇదే మన లాస్ట్ ఫార్ములాస్ గైస్. సో ఎక్స్ రేడియస్ 2 ఏంటంటే ఫస్ట్గా R1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ b/2 ఇంటూ కాస్ c/2 డివైడెడ్ బై కాస్ a/2. అలానే R2 ఈజ్ ఈక్వల్స్ టు b కాస్ c/2 ఇంటూ కాస్ a/2 డివైడెడ్ బై కాస్ b/2. అలానే R3 ఈజ్ ఈక్వల్స్ టు c కాస్ a/2 ఇంటూ కాస్ b/2 బై కాస్ c/2. సో ఓకే కదా గైస్, మొత్తం ఈ 3 ఫార్ములాస్ కూడా ఈజీగానే ఉన్నాయి. ఫస్ట్ ఏ కాస్ b/2 ఇంటూ కాస్ c/2, ఇక్కడేమో b కాస్ c/2 ఇంటూ కాస్ a/2, ఇక్కడేమో c కాస్ a/2 ఇంటూ కాస్ b/2. సో సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కసారి రివైజ్ చేద్దాం మొత్తం. సో ఇవేమో ఎక్స్ రేడియస్ 2, మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్ రేడియస్ 1, ఎక్స్ రేడియస్ 2 అని 2 ఉంటాయి ఎక్స్ సర్కిల్ అండ్ ఎక్స్ రేడియస్కి. ఇక్కడేమో ఇన్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ యాంగిల్ అండ్ సెమీ పెరిమీటర్ మనం డిస్కస్ చేసాము. అండ్ అలానే మనం ఇన్ సర్కిల్ గురించి కూడా డిస్కస్ చేసాము. అండ్ చూస్తే కనుక కొసైన్, tan ఆఫ్ హాఫ్ యాంగిల్స్, కొసైన్ ఆఫ్ హాఫ్ యాంగిల్స్, సైన్ ఆఫ్ హాఫ్ యాంగిల్స్, నాపియర్స్ అనాలజీ ఆర్ టాంజెంట్ రూల్, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసాము. మొత్తం ప్రొజెక్షన్ రూల్స్ అండ్ అలానే సైన్ రూల్, కాస్ రూల్ అన్నీ కూడా ఈరోజు మనం రివైజ్ చేసాము. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, అన్ని ఫార్ములాస్ కవర్ చేశాను ఈ వీడియోలో మీకోసం. సో తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.